మాజీ ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పేరుతో 2400 కోట్ల ప్రాజెక్టుని ఇప్పటికీ 18,000 కోట్ల ప్రాజెక్టుగా పెంచిన ఆయకట్టు కేవలం 1,00,000 ఎకరాలే పెరుగుతుంది. కానీ 2400 కోట్ల ప్రాజెక్టుని 18,000 కోట్లకు పెంచింది. సీతారామ ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం 8,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఒక ఎకరాకు కూడా నీటిని ఇవ్వనందున గత ప్రభుత్వం ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని సృష్టించింది. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను సరిచేస్తూ ఆనాడు ఒక పక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదు. ఏ ప్రాజెక్టులో నీరు లేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికే రూపాయి నుంచి 1,50,000 వరకు ఒకేసారి రుణమాఫీ చేశాం. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులని కడుతూ అభివృద్ధిని చెప్పిన సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది అని మంత్రి పొంగులేటి అన్నారు. జరగాలండి హైట్ ఏమన్నా వాడికి అరే ఫోటోలు ఫోటోలు అదే రకంగా మున్సిపల్ చైర్పర్సన్ జయపాల్ గారు, శ్రీనివాస్ గారు, డిసిక్షన్లు దుర్గా, ఇంకా స్పెషల్ సెక్రటరీ రాయవన్న, ఇంకా ముఖ్య నాయకుల మీద ఉన్నారు. వారికి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాడిలో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు. రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం. దీనికి రాజో కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది. ఈ కెనాల్ ద్వారా 165 కోట్లు పనులకు 97 కోట్లు పనులు చేపట్టనుంది. దీని కాలువల నిర్మాణకు 608 అవసరం. అందుకోసం జిల్లాకి నమస్తే విజ్ఞప్తున్నా. భూసేకరణ విషయంలో మీరు పెడితే 2 ప్రాజెక్టు సుమారు 10 లక్షల వరకు ఆయకట్టుకి గోదావరి చేస్తున్నారు. ప్రధానంగా 88 మధ్యన ప్యాకేజ్ 2 యందు కాలువల ద్వారా 34,000 ఎకరాలకు నీటి సౌకర్యం ఏర్పడుతుంది. భూసేకరణ ఈ 343 ఎకరాలు మరియు మొత్తం అంచనా విలువ 387. భూసేకరణకి 136 కోట్లు, పనులకి 251 కోట్లు. మొత్తం ఆయకట్టు ప్యాకేజ్ 1 and 2 ముందు 3,000 ఎకరాల భూసేకరణ చేసి 1,000 కోట్లతో 72,000 ఎకరాల ఆయకట్టుని అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఇది 1 సంవత్సరంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తాము. ప్రధాన కాలువ 102 కిలోమీటర్ల నుండి నాగార్జున సాగర్ ఎడమ కాలువ రాజీవ్ మిల్ ద్వారా వై ప్రాజెక్టు, లంకా సాగర్ మరియు నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టు మొత్తంగా 1.2 lakh ఎకర్స్ ఆయకట్టుకి నీటిని సరఫరా చేసే అవకాశం కల్పించాము.
గారికి